రోహిణి కార్తె ఎండలతో నడికత్తెరలా మండిపోయిన వసుంధరను చల్లబరుస్తూ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టే పవిత్ర మృగశిర కార్తె గడియలు రానే వచ్చాయి. ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో జూన్ 8న ప్రారంభమై జూన్ 22 వరకు సాగే ఈ కార్తె కేవలం ఋతుమార్పు మాత్రమే కాదు, ప్రకృతి మాత మనకు ప్రసాదించే ఒక గొప్ప దైవిక వరం. మన సనాతన ధర్మంలో మృగశిర కార్తె ప్రవేశాన్ని ధరణీదేవి రజస్వల అవ్వడమని పిలుస్తారు. అంటే ఎండలకు ఎండిపోయిన భూమాత తొలి చినుకులతో తడిసి సకల జీవరాశులకు అన్నం పెట్టేందుకు గర్భం దాల్చడానికి సిద్ధమయ్యే అత్యంత పవిత్ర సమయం ఇదే. అందుకే జూన్ 8న పడే ఈ తొలకరి చినుకులను అమృతంగా భావించి మన రైతన్నలు పూజలు చేసి మరీ పొలం పనులు మొదలు పెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఆకాశాన్ని కమ్మేసి 15 రోజుల పాటు వాతావరణాన్ని చల్లగా మార్చేస్తాయి. ఈ సమయంలో వచ్చే వర్షపు నీటిలో లక్ష్మీ కటాక్షం, అమృత బిందువులు ఉంటాయని, ఆ నీరు తాగితే రోగాలు నశిస్తాయని నమ్ముతారు.